వారంలో ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్ అయితే మా ఇంట్లో మాత్రం దోసే ఉంటుందనమాట. దోస విత్ చట్నీ, కారం అలా కాంబినేషన్‌తో తినేసాము. ఈరోజైతే కొంచెం డిఫరెంట్‌గా ఇలా అయితే ట్రై చేశాను. ఇదేం నేను ఇన్నోవేట్ చేసిన రెసిపీ అయితే కాదు. మా అమ్మ కొన్ని సంవత్సరాలుగా చేసిన రెసిపీ అనమాట. దోస పిండి పట్టించిన ఫస్ట్ డే అయితే ప్లెయిన్ దోస విత్ చట్నీ కాంబినేషన్ అలా తినేసాము. బట్ సెకండ్ డే ఇంకొంచెం ఎక్కువగా పులుస్తుంది. కొంచెం పుల్లగా ఉంటుంది కదా! దాన్ని తగ్గించడానికి ఇలా వెజిటబుల్స్ అన్నీ తిరుగుమాతలాగా పెట్టుకొని దోస వేస్తామనమాట. చాలా చాలా బావుంటుంది. అంత ఎక్కువ కారంగా కూడా అనిపించదు. సో, చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఎక్కువగా కారం ఉండదు కాబట్టి. అండ్ దీని ప్రాసెస్ అయితే వెరీ వెరీ సింపుల్. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ తురుమైతే నేను వేశాను. దీన్ని కొంచెం సేపు అలా మగ్గించిన తర్వాత పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలంతే. అది ఇంకొంచెం బాగా మగ్గిన తర్వాత మన దోస పిండిలోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా మొత్తం కలుపుకొని ఇంకా దోస ఎలా అయితే వేసామో అలా వేసుకోవాలన్నమాట. అసలు ఇలాంటి ఐడియాలు మన అమ్మలకి ఎలా వస్తాయో కానీ, ఇంత బ్రిలియంట్ మామ్స్ ఒక 90s కిడ్స్‌కి మాత్రమే సొంతం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా అమ్మ రెసిపీ.